హలో ఫ్రెండ్స్. ఇప్పుడే మా రైల్వే కోడూరులో 'చందన్' సినిమాస్‌లో 'కుబేరా' సినిమాకైతే వెళ్లి రావడం జరిగింది. మాకు 10:30 షోకైతే స్టార్ట్ చేశారు. పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు, పెద్ద హీరోల సినిమాలైతే మటికే మాకు ఎర్లీ మార్నింగ్ మిడ్ నైట్ షోలైతే పడతాయి. స్పెషల్ షోలో. ఇది మీడియం బడ్జెట్ సినిమా కాబట్టి మాకైతే 10:30 షోకైతే పడడం జరిగింది. సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ సినిమా హాల్‌లోకి ఎంటర్ అయినాక 'వార్ 2', 'రాజాసాబ్' 2 టీజర్‌లేశారు. అద్భుతంగున్నాయి. ఆ సినిమాలు కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుందాం. ఇంక 'కుబేర' సినిమాలోకొస్తే శేఖర్ కమ్ముల అయితే రైటింగ్ గాని, అలానే మాటలు గాని, ఆ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే గాని అద్భుతంగా మంచి డైరెక్షన్‌తో కొత్త సినిమానైతే మన తెలుగు ప్రేక్షకులకి చూపియడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఇటువంటి సినిమాని మనం చూసుండలేము. చాలా బావుంటది. ఆ గ్రిప్పింగ్ ఒక కలర్‌ఫుల్‌గా పాటలు అవి ఉండవు. ఇప్పటివరకు 'శేఖర్ కమ్ముల' సినిమాలు వేరు. ఈ సినిమా అయితే చాలా డిఫరెంటు. ఇన్ని రోజులు గ్రాఫిక్స్ సినిమాలు సీసీ వర్క్ బాగా ఫుల్‌గా ఉండేటివి, వీఎఫ్ఎక్స్ ఉండేటివి, నీళ్ళల్లో సినిమాలని రకరకాలు చూసాం గానీ, ఇదైతే చాలా డిఫరెంటు. రియల్‌గా జనంలో తిరిగే విధంగా, జనంలో జరిగే సన్నివేశాలతో ముడిపెట్టుకొని, ఒక బెగ్గర్ క్యారెక్టరు అంతా సినిమా అయితే చాలా స్పెషల్‌గా ఉంటది. మెయిన్ ధనుష్ అయితే జీవించేసాడు బెగ్గర్‌గా అయితే. అసలు ఇంకెవరు చేయలేరు. ఎందుకు ధనుష్‌ని శేఖర్ కమ్ముల తీసుకున్నాడో ఇక్కడైతే అర్థమవుతది. ఆ బెగ్గర్ క్యారెక్టర్‌లో అద్భుతంగా జీవించి ప్రాణమైతే పోసేసాడు. ఇంక నాగార్జున సార్ అయితే పర్వాలేదు. అలానే రష్మిక క్యారెక్టర్ కూడా పర్వాలేదు. ధనుష్ అయితే అసలు నేషనల్ అవార్డు ఈజీగా ధనుష్ కాళ్ళ కాడ పెట్టేయొచ్చు. అంత అద్భుతంగా అయితే చేశాడు. అసలు తమిళ్ యాక్టర్స్‌లో ధనుష్ చాలా సెపరేటు. నేను ధనుష్ కోసమే ఈ సినిమాకి వెళ్ళడం జరిగింది. అలానే 'శేఖర్ కమ్ముల' సార్ సినిమాలు గూడా నేను చూస్తాను. మెయిన్ ధనుష్ అయితే చాలా ఇష్టం నాకు. తమిళ్ యాక్టర్స్‌లో అద్భుతంగా నటించి, జీవించి పడేశాడు. ఏమి యాక్షన్ భయ్యా! ఏమి యాక్షను అద్భుతంగుంటది. ఫ్యామిలీతో ఖచ్చితంగా ఈ వీకెండ్ వెళ్లి హ్యాపీగా ఇంట్రెస్ట్‌గా ఒక 3 గంటలు ఆ 'కుబేర' వరల్డ్‌లోకెళ్ళి హ్యాపీగా చూడండి. ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ గ్రిప్పింగ్‌గా ఉంటది. అరుపులుండవు, కేకలుండవు. సినిమాని మటుకు చూస్తూ ఉంటాము. అంత బావుంటది. సింపుల్‌గా, డీసెంట్‌గా, గ్రిప్పింగ్‌గా, చాలా సహజంగా చాలా బావుంటది. 'శేఖర్ కమ్ముల' అయితే డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాడు మనకు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీ అందరికి గూడా నచ్చుతదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సినిమాని థియేటర్‌కి వెళ్ళి చూడండి. ఫ్యామిలీతో వెళ్లి చూడండి. చాలా అయితే బాగుంది. ఇది నా ఒపీనియన్ మటికే. మీరు చూసి మీ ఒపీనియన్ కింద కామెంట్ జేసేయండి. ఓకే. మరి ఉంటా మరి.